హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి ప్రధానంగా భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తలు చూస్తే రోజుకు ఒక స్కామ్ను మరి బయట పెట్టినటువంటి భారత్ శక్తి పూర్తి ఆధారాలతోటి అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మరి దానికి సంబంధించినటువంటి మరి రాష్ట్ర స్థాయి మరి యంత్రాంగం కూడా ఆఖరికి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా వీటి మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఊకే మేము చెప్తున్నాం దృష్టి పెట్టి యాక్షన్ తీసుకోరి, మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోరి. ఏం లాభం చెప్పి మరి వీళ్ళేమో డబ్బులు తీసుకొని చూస్తున్నట్లు ఓడి మొత్తుకుంటే మాకేంది, ఓడి ఒరుకుంటే ఒరుకొని ఓడి రాసుకుంటే మాకేంది అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టు ఆఫీసులలో కూర్చొని మంచిగా ఏసీ రూమ్లలో కూర్చొని వీళ్ళేమో కదలకుంటూ మెదలకుంటుంటారు. ఈ అక్రమ నిర్మాణదారులేమో అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి, కబ్జాలు చేసుకుంటూ పోయే పరిస్థితి. అలాంటి వాటికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లు చూస్తే కోకాపేటలో అక్రమార్కులకు నార్సింగ్ అధికారుల అభయాస్తం. చూడండి, ఇది కోకాపేటలో అక్రమార్కులు ఎవరైతే ఉందో భూ కబ్జాదారులు, భూమాఫియాదారులు మరి ఫోర్జరీలతోటి సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమ లేఅవుట్లు, అక్రమ వెంచర్లు వెలుస్తున్నటువంటి వాళ్లకు ఈ కోకాపేట అక్రమార్కులకు నార్సింగ్ అధికారుల అభయాస్తం. ఇక్కడ ఇది నర్సింగ్ మున్సిపల్ ఆఫీసు. చూడండి, నార్సింగ్ మరి ఈ యొక్క మున్సిపల్ అధికారుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. మరి డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి లీలలు ఇక్కడ చూడండి. డిప్యూటీ కమిషనరు కృష్ణమోహన్ రెడ్డి చేసేటువంటి లీలల భాగోతము ఎట్లా ఉందనేది ఇప్పుడు భారత్ శక్తి పేపర్లో పూర్తి ఆధారాలతో వచ్చినటువంటి ఈ విశ్లేషణాత్మకమైనటువంటి కథనము ప్రజల ముందు ఇప్పుడు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్రజలారా పూర్తిగా మంచి గమనించండి ఈ వార్త. మరి ఈ కోకాపేటకు సంబంధించినటువంటి దాంట్లో ఈ నార్సింగ్ సంబంధించినటువంటి మున్సిపల్ అధికారుల యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ డిప్యూటీ కమిషనర్ మరి కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి డీలలు చేస్తుండు, ఎలాంటి మాయలు చేస్తుండు అనేటువంటిది మరి దీంతో చూద్దాం మనం. ఏసీపీ మనోహర్ తిక్క సమాధానాల వెనుక కథ ఏంటి? ఇక్కడ ఏసీపీ ఉండి ఒక ఆయన పేరు మనోహర్. ఆయన ఎవరన్నా పోయి అడిగితే తిక్క సమాధానాలు చెప్తాడా? ఎందుకని అర్థం కాదా? ఏసీపీ మనోహర్ గారు తిక్క సమాధానాలు ఎందుకు చెప్పాలి? సరైన మార్గంలోనే మీరు పర్మిషన్లు ఇవ్వాలి, సరైన మార్గంలోనే సమాధానం చెప్పాలి. మీరు కష్టపడి చదివి ఉద్యోగానికి వచ్చి ఇక్కడ ఏసీపీ స్థాయిలో ఉన్న మీరు మనోహర్ గారు మరి ఇలాంటి తిక్క సమాధానాల వెనుక మీ కథ ఏందనేది ఇక్కడ ఒకసారి చూద్దాము. నివాస భవనంలో యథేచ్ఛగా వ్యాపారాలు, రెసిడెన్షియల్ నిర్మాణంలో ఉన్నటువంటి దాంట్లో ఇష్టం వచ్చినట్లు మరి కమర్షియల్ ఇక్కడ జరుగుతుంది వ్యాపారం. దీని మీద దృష్టి పెట్టట్లే ఏసీపీ మనోహర్ గారు. మీ లీలలకు సంబంధించింది నెంబర్ 1 ఏంటిది? రెసిడెన్షియల్లో కమర్షియల్ వ్యాపారం నడుస్తుంది. దీన్ని మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు చేసే భాగవతంలో మీ లీల నెంబర్ 1 ఇది. ఇక 3 నెలలుగా బాధితుల ఫిర్యాదులు బుట్ట దాఖలు. 3 నెలల నుంచి మీకు ఫిర్యాదులు వస్తున్నాయి, మీరు పట్టించుకోవట్లేరు. ఇది మరి మీరు చేసేటువంటి మనోహర్ తిక్క సమాధానం అంటే గివే. తర్వాత కృష్ణమోహన్ గారు లీలలు, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ 3 నెలల నుంచి బాధితులు ఫిర్యాదులు చేస్తున్న మరి వాళ్ళు చెత్తపుట్టలు వారేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఇది చూడండి, కోకాపేటలో జరిగేటువంటి ఈ నివాస భవనాలు నిస్సిగ్గుగా వాణిజ్య సామ్రాజ్యాలుగా వెలిసినటువంటి వాటిని చూస్తే మాత్రము అధికారులు మాత్రం ఇక్కడ ముడుపుల మత్తులో ఉన్నటువంటి మరి మనం గమనించవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి గారు మరి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అందుకనే ఏసీపీ మనోహర్ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో దొక్కి తిక్క సమాధానాలు. ఏసీపీ వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టం ప్రకారం వీళ్ళు అడిగితే సమాధానం చెప్పాలి. ఈ బిల్డింగ్ ఎట్లా కట్టింది ఏంటంటే ఈయన మాత్రం తిక్క సమాధానాలు చెప్పుకుంటా మరి మభ్య పెట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళు సొంత చట్టాలు నడుపుతున్నటువంటి ఈ జోడీ లీలలపై తక్షణమే విచారణ జరిపించాలని చెప్పి మరి ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇది చూడండి, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట పరిధిలో మున్సిపల్ చట్టాలు నిబంధనలు నవ్వుల పాలవుతున్నాయి. కోకాపేట రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో మున్సిపల్ చట్టాలు నిబంధనలు మాత్రం ఇక్కడ నవ్వుల పాలవుతున్నాయని చెప్తున్నారు. నివాస గృహాల అనుమతితో నిర్మించిన భవనంలో నిస్సిగ్గుగా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ రెసిడెన్షియల్ పర్మిషన్తో నిర్మించినటువంటి ఇళ్లల్లో మరి వీళ్ళు గాలి కొదిలేసి ఇష్టం వచ్చినట్టు వ్యాపారాలు నడిపిస్తున్నటువంటి వైనం చూస్తున్నాం. నార్సింగ్ మున్సిపల్ అధికారులు ముడుపుల మత్తులో జోగుతూ అక్రమార్కులకు రక్షణ వలయంగా మారారు.
సర్వే నెంబర్ 165లోని ప్లాట్ నెంబర్లు 6 భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శూన్యం, కనీస ఖాళీ స్థలాలు మృగ్యం. ఇంతటి ఘోర ఉల్లంఘనలు కండ్ల ముందే కనిపిస్తున్న డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ ద్వయం అక్రమాలకు సాష్టాంగ నమస్కారం చేస్తుండడం స్థానికులకు తీవ్ర చర్చాంశనీయమైంది. ఇక చూడండి, ఈ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ తర్వాత కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలకు ఇక్కడ మరి స్థానికులు మాత్రం తీవ్రంగా మరి చర్చ చేసుకున్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు మైక్యూర్ యాప్ అంటే మీకోసం హేళన. ఈయన కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, ఈయన మైక్యూర్ యాప్ అంటే మీకో హేళన, ఈయనకు హేళనకు ఉంది ఇది మైక్యూర్ యాప్ అంటే. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ అప్లికేషన్లను సైతం నార్సింగ్ డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తన నిర్లక్ష్యంతో అపహాస్యం చేస్తున్నారు. బాధితులు ఏప్రిల్ 17వ తేదీన ఈ అక్రమ దందాపై ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు భవనాన్ని సీజ్ చేయాల్సిన డిప్యూటీ కమిషనర్ కేవలం అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయని కంప్యూటర్లో నమోదు చేసి బాధితులకు సమాధానం కూడా చెప్పకుండా ఫిర్యాదు దరఖాస్తులను క్లోజ్ చేశారు. బాధితులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే సమావేశాల్లో ఉన్నామంటూ తప్పించుకు తిరగడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అక్రమార్కుల నుంచి అందుతున్న నెలవారీ నజరానాలే ఈ మౌనానికి కారణమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక చూడ్రి, డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసిన దాని మీద మరి వీళ్ళు ఆర్టీఐ చేసి సమాధానం చెప్పమంటే తిక్క సమాధానాలు చెప్తూ లేనిపోని లీలలు కాజేస్తూ నేను ఆఫీస్లో ఉన్నా, మీటింగులు ఉన్నా, ఆడున్నా ఈడున్నా అని చెప్పుకుంటా దాటేసుకుంటా తిరుక్కుంటున్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఇక నిన్ను వదిలిపెట్టరు వాళ్ళు. అయిపోయింది మీ లీలలు, మీ భాగవతం మొత్తం కూడా ఆధారాలతో బయటకు వచ్చినాయి. ఇలాంటి అక్రమ దందాలకు మీరు వసూళ్లు చేసుకొని మరి నెల మామూలు తీసుకొని నడిపిస్తున్నటువంటి దానికి హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలో సాగుతున్నటువంటి ఈ అక్రమ వసూళ్ల దందాకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి దీని మీద పూర్తి విచారణ జరపాలని మరి ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి అధికారుల పైన చర్యలు తీసుకోమని వాళ్ళని సస్పెండ్ చేయాలని, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి. వాళ్ళు దండుకున్నటువంటి డబ్బును రికవర్ చేసి మరి ప్రభుత్వం ప్రజలకు సొమ్ము కుచ్చుటో పెట్టినటువంటి అధికారుల పైన మరి భయంకరమైనటువంటి క్రిమినల్ కేసులు చట్టపరంగా పెట్టాలని ప్రజలు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తున్నాము. ఏసీపీ మనోహర్ గారు చట్టం అంటే లెక్క లేదా, ఎందుకు తిక్క సమాధానాలు? ఏసీపీ మనోహర్ సార్ మిమ్మల్ని సూటికి అడుగుతున్నారు ప్రజలు, మీకు ఎందుకు అట్లా? ఇప్పుడు వాళ్ళు ఆర్టీఐ ప్రకారం రూల్ ప్రకారం డెమోక్రటిక్ పరంగా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పక తిక్క మాటలేంది, తిక్క సమాధానం ఎందుకు చెప్తున్నారు మీరు? అంటే ఏమనుకుంటారు మీరు? ప్రజలు ఉటికిన ఊరుకుంటారా? వాళ్ళు అడుగుతుండ్రు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఈ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు, ఎట్లా పర్మిషన్ ఇచ్చిన అడిగినప్పుడు సహజంగా సమాధానం చెప్పాలి. నేను ఆఫీసులో ఉన్నా, నేను మీటింగులు ఉన్నా, నేను ఆడున్నా ఈడున్నా. ఏంది డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు మీరు? ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా? ఎన్ని రోజులు దాటేస్తారు ఇట్లా? ఊరుకుంటారా? పై అధికారులు సీఎం దాకపోతుంది ఇప్పుడు ఈ వార్త. మీరు ఉంటారా ఉద్యోగంలో? ఇవన్నీ లేనిపోని విషయాలు పెట్టుకొని పైసలకు కక్కుర్తిపడి ఇట్లాంటివి చేసి మళ్ళీ కంప్లైంట్లు వస్తే స్థానికులు మాట్లాడితే వాళ్ళకి లెక్క లేకుండా లేనిపోని లీలలు చేసుకుంటా, లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటా, కాలాన్ని దాటేసుకుంటా, అబద్ధాలు చెప్పి మీటింగ్లో ఉన్నాను ఆడియడానికి చెప్పి దొరకకుండా ఈ అక్రమ నిర్మాణాన్ని యథేచ్ఛగా మీరు నెల వారి మామూలు తీసుకొని సాగించుకుంటా, పైగా మళ్ళీ గురికాయింపు. ఎందుకు అట్లా? ఏంది అది? ఏం నడుస్తుంది ఇక్కడ? అధికారులు అంటే ఇంతేనా? ప్రజలకు తెలిసింది అనుకో, ప్రజలు ఎట్లా ఉంటారో ఒకసారి తెలుసా మీకు? తిరుగుబాటు చేసిరంటే చాలా దుమ్ము లేచిపోతుంది, చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితి. ఏసీపీ మనోహర్ గారు చట్టం అంటే లెక్క లేదా, ఎందుకింత తిక్క సమాధానాలు చెప్పకండి, జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి, బాధ్యతగా సమాధానం చెప్పండి. అక్రమ భవనంపై తీసుకున్న చర్యల వివరాలను తెలుసుకునేందుకు బాధితులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే నార్సింగ్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ చట్టాన్ని తుంగలో దొక్కి బాధ్యత గల అధికార స్థానంలో కూర్చొని అడిగిన సమాచారాన్ని దాస్తూ పొంతనలు లేని తిక్క సమాధానాలతోటి బాధితులను మానసిక వేధింపులకు గురి చేస్తుండు ఈ ఏసీపీ మనోహర్ గారు. సార్ ఏసీపీ మనోహర్ గారు, మీకు ఒక్కటే సూటిగా చెప్తున్నాం, ఇప్పటికైనా ఇలాంటి తిక్క సమాధానాలు పక్కకు పెట్టి ఏదైనా వాస్తవాలు ఏముంటే ఆ వాస్తవాలను వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పరు మీరు? మీకేం భయము? మీరేమైనా లంచం తీసుకుంటారా? అక్కడ మామూలు తీసుకుంటారా? ఏది తీసుకోకపోతే నిజాయితీగా చెప్పండి. మీరు ఉన్నది దేనికి? అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాన్ని ఆపటానికే మిమ్మల్ని ఉద్యోగం పెట్టిరు. మరి మీ పనే అది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేయాలి, నిజమని తేలితే దానికి నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి గడువు లోపల తీయకపోతే మీరు కూలగొట్టాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలి. అవన్నీ చేయకుండా మీరు వాళ్ళకు పక్కా మీరు సపోర్ట్ చేస్తే మీ పైన ఎంక్వైరీ చేస్తారు, మీ పైన క్రిమినల్ కేసులు పెడతారు. దానికి చట్టాలు ఉన్నాయి.
ఏదైతే అధికారుల నిర్లక్ష్యం ఉంటుందో, అక్రమదారులకు వీళ్ళు కొమ్ము కాస్తారో వాళ్ళ పైన నిజం తేలితే మీ పైన కూడా క్రిమినల్ కేసు అయితే జైలుకు పంపిస్తారు, మీ ఉద్యోగం నుంచి తీసేస్తారు, మిమ్మల్ని ప్రజలు కూడా తరిమి కొడతారు. మరి ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు చేసినప్పుడు సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఒక అధికారులుగా మీకు ఉన్నటువంటి పవర్ను వాడండి. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సారు అని వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవు, దానికి తిక్క తిక్క సమాధానాలు. ఆడున్నా ఈడున్నా మీటింగులున్నా ఏడుంటేంది, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని గంటలు ఉంటావు మీటింగ్లా? ఏదో ఒక టైంలో వాళ్ళకి బాధితులను చుట్టూ తిప్పుకొని ఏంది వాళ్ళు ఏమన్నా అప్పి తీసుకునిరా, అప్పిచ్చిండ్రా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు స్థానికులు, మా పక్కన ఇట్లా జరుగుతుంది అక్రమ నిర్మాణం, మీరు చూసిండ్రా అంటే మీరే పర్మిషన్లు ఇచ్చిండ్రు సక్రమం చేసి. ఇలాంటి ఇంకా కంప్లైంట్లు వచ్చినాక కూడా వాటిని పక్కకు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా ఇష్టానురాజ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటిది. ఇప్పుడు దీని మీద మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి మరి ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలో, ఈ అధికారుల భాగవతం ఏందో, ఈ లీలలేందో, ఈ యొక్క దురుస్తనం ఏందో, ఈ యొక్క నెగ్లిజెన్స్ ఏందో మొత్తం కూడా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే ఇలా అక్రమార్కుల కొమ్ముగాస్తూ సమాచారాన్ని తొక్కిపెట్టడం వెనుక భారీగా చేతులు మారిన ముడుపుల వ్యవహారం దాగి ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఏసీపీ మనోహర్ వైఖరి చూస్తుంటే నార్సింగ్లో టౌన్ ప్లానింగ్ చట్టాలు కాకుండా మనోహర్ సొంత చట్టాలు నడుస్తున్నట్లు స్పష్టమవుతుంది. మనోహర్ సార్ ఇక్కడ చూడరు ఏమంటారు ప్రజలంటే, మున్సిపల్ చట్టాలను తొక్కేసి మనోహర్ చట్టాలు నడుస్తున్నాయి అటు. నార్సింగ్ మున్సిపల్ సర్కిల్లో ఇక్కడ మున్సిపల్ చట్టాలను తొక్కిపడేసి తుంగలో దొక్కి మీ సొంత రూల్స్, మనోహర్ రూల్స్ నడుస్తున్నాయని ప్రజలు ఇక్కడ ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా మానుకోండి, ఇప్పటికైనా మానుకోండి, మున్సిపల్ చట్టాలను అమలు చేయండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇలాంటి తిక్క సమాధానాలతోటి నెగ్లిజెన్స్గా ఉంటే ఇక్కడ ఎవరు అంత తెలివి తక్కువ లేరు. ప్రజలు కంప్లైంట్ దారులు ఎవరైతే వచ్చిందో మీ దగ్గరికి ఇంతో అంతో తెలివి ఉన్నోళ్ళే, దాన్ని ప్రశ్నించే తత్వం ఉన్నోళ్ళే మీ కాడికి వస్తారు. అంత అవగాహనతోటే విత్ ఎవిడెన్స్ తోటే మీ కాడికి వస్తారు. కాబట్టి మీరేందో చేస్తా ఏదో అయిపోద్ది అనుకుంటే మాత్రం అది ఏదో ఒక రోజు తీవ్ర రూపం దాల్చితే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఇది మనోహర్ సార్ గుర్తుంచుకోవాలి. భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది దీనిపైన, నివాస భవనంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వ్యాపార సముదాయాన్ని తక్షణమే సీజ్ చేయాలి. ఏం డిమాండ్ చేస్తుంది భారత్ శక్తి? ఈ యొక్క నివాస భవనంలో కొనసాగుతున్నటువంటి చట్టవిరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యాపార సముదాయాన్ని వెంటనే సీజ్ చేయాలి. దట్స్ నెంబర్ 1 డిమాండ్ భారత్ శక్తి పేపర్. ఇక ప్రభుత్వ అప్లికేషన్లను హేళన చేస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకుంటారో వాటిని హేళన చేస్తున్నారు మనోహర్ గారు. అది మంచిది కాదు. ఇప్పటికైనా ఉపసంహరించుకోండి. ఇప్పటికైనా మంచిగా ఒక ఆఫీసర్గా మీరు పనులు చేయండి. అప్లికేషన్లు హేళన చేస్తూ బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిన డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని తక్షణమే విచారించాలని చెప్తుంది. ఇప్పుడు మంచిగుందా? కృష్ణమోహన్ రెడ్డి గారు మీ మీద విచారణ చేయమని చెప్తున్నారు ప్రజలు. మీ మీద విచారణ చేయమని విచారణకు ఆదేశిస్తున్నారు. ఆ విచారణ జరిగితే ఎట్లుంటుందో ఒకసారి చూడండి. అక్కడ తెగేదాకా తెచ్చుకోకరి. ఇంతదాకా వచ్చింది మీ పైన విచారణ అంటే మామూలు విషయమా? మీరు ఒక పెద్ద అధికారి, మీ మీద విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఎందుకు అంత వీక్నెస్ మీకు? ఎందుకు లాలూచి? ఎందుకు ముడుపులు? ఎందుకు మామూలు? అవసరమా? మీ జీతం మీకు సరిపోదా? ఎందుకు ఇట్లాంటి దుర్మార్గం పనులు? ప్రజలు చూడు ఎట్లయినరు, మీ మీద విచారణ చేయమని చెప్తున్నారు. అంత మంచి చదువులు చదువుకొని కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ప్రజలకు సేవ చేయండి సార్. మీరు వీళ్ళకు అక్రమార్కుల కొమ్ము రాయకండి. ఇది మంచిది కాదు. ఇది మీకు ఇది కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని తక్షణమే విచారించాలి. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాధితులకు తిక్క సమాధానం చెప్తూ అక్రమార్కులను కాపాడుతున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇది చూసిర్రా మనోహర్ సార్? మీరు ఆర్టీఐ వేసి వాళ్ళు వస్తే మీకు సమాధానం చెప్పడానికి కష్టమవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు ఈ సమాధానాలు? ఇట్లాంటి వాళ్ళు మస్తు మందిని చూసినాము అనుకుంటుర్రా? ఎప్పుడు కూడా చలిచేముల చేత దెక్కి సావదే సుమతి అనేటువంటి పద్యం మనకు తెలుసు. బలవంతుడని విర్రవిగితే ఎప్పుడో ఒక రోజు ప్రజల చేతుల్లో చితకాల్సిందే. అందుకనే మీరు మోడుదోపుగా అధికారం ఉందని బలంతోటో లేకుంటే ఎవరేం చేస్తారని మోడుదోపుగా పోతే ఏదో ఒక రోజు మీ మెడకు చుట్టుకుంటుంది, మీరు మెస్లకుంటూ అవుతారు. అందుకనే మిమ్మల్ని సస్పెండ్ చేయమంటారు, మీ పైన విచారణ చేయమంటారు. ఇన్ని జరుగుతుంటే మీరు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మాత్రం మీకు చాలా ప్రమాదంగా ఉంటుంది. ఈ ప్రజల తిరుగుబాటు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాట్లు అనేటివి మొదలైనవి.
గత 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఒక జనరేషన్ వస్తుండ్రు. ఆ జనరేషన్కు మరి ఏదైతే తలంపు పెడతారో వాళ్ళు అది జరిగేంత వరకు మాత్రం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటివి మానుకొని మీరు నీతి నిజాయితీగా పనిచేసుకుంటా పోరి మిమ్మల్ని మంచి ఆఫీసర్స్గా మిమ్మల్ని గుర్తిస్తారు తప్ప ఇలాంటి అక్రమార్కులకు కొమ్ము కాస్తూ ఇలాంటి ఫిర్యాదుదారులను లెక్క చేయకుండా తిక్క సమాధానాలు చెప్తే మీ పరిస్థితి ఎలా ఉండబోతుందో మరి ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. అలాంటి వాటికి మీరు తావియ్యకండి. ఇది టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ తక్షణమే సస్పెండ్ చేయాలి. నార్సింగ్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ అనుమతులు ముడుపుల భాగవతంపై ఉన్నతాధికారులు మరియు విజిలెన్స్ విభాగం తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ఇక చూడండి వీళ్ళు ఏం చెప్తుండ్రో, ఇక్కడ జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో మరి నార్సింగ్లో ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద మరి అధికారులు మరి వీటిపైన తక్షణమే స్పందించాలి. విచారణ జరిపించి కారకులైనటువంటి వాళ్ళపైన బాధ్యులపైన చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు మరి ఒక రెసిడెన్షియల్ ఏరియాలలో వ్యాపారం చేస్తున్నటువంటి యజమానులపైన కేసులు పెట్టాలి. తర్వాత వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి అధికారులు అజాగ్రత్త వహిస్తూ మరి తిక్క సమాధానం చెప్తున్నటువంటి మనోహర్ లాంటి సార్ వాళ్ళ మీద కూడా మరి విచారణ జరిపించి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసినాకనైనా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి జేఎస్ రంజన్ కావచ్చు, అందరు మున్సిపల్ అధికారులు కూడా మరి వీటి మీద దృష్టి పెట్టి ఇలాంటి భాగవతాలకు చెక్ పెట్టే విధంగా ఆర్టీఐ ఏసీ ఎవరైనా కంప్లైంట్ దారుడు వచ్చి సమాధానాలు ఇవ్వమంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుకుంటూ మీరు దురుసుగా ప్రవర్తిస్తూ ఏదో నెగ్లిజెన్సీగా మీటింగులు ఉన్నాం ఆడున్నాం ఈడున్నాం అంటే మీ అన్ని గమనించుకుంటా ఉన్నోళ్ళే మీ కాడికి వస్తారు. మీరు తెలియకుండా మీ భాగవతం తెలియకుండా మీ లీలలు తెలియకుండా మీ వ్యవహారం తెలియకుండా మీ ముడుపుల భాగవతం మీ మామూల భాగవతం తెలియకుండా ఎవ్వరు మీ కాడికి రారో. వచ్చేటోళ్ళు చాలా తెలివిగా ఆలోచించి అన్నిటికీ తెగబడి వచ్చేటోళ్ళే మీ కాడికి మీరు చేసే దుర్మార్గాలను అంత చూస్తానికి వచ్చేటువంటి వాళ్ళే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పూర్తి ఆధారాలతోటే మీ దగ్గరకు వస్తారు. కాబట్టి మీరు తిక్క సమాధానం చెప్పకుండా చక్కగా చెప్పండి, చక్కగా పనిచేసుకోండి, సక్రమ మార్గంలో మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోండి, ప్రజల ఆస్తులను కాపాడండి, అక్రమదారులకు చెక్ పెట్టండి. ఇదే ప్రజలు చేస్తున్న డిమాండ్, భారత్ శక్తి చేస్తున్నటువంటి డిమాండ్స్ కూడా ఇవే. కాబట్టి ఇలాంటి ఎన్నో అక్రమమైనటువంటి వీడియోలు మరి ఇలాంటి సంబంధించినటువంటి అంశాలతో కూడుకున్నటువంటి వీడియోలను మీ ముందు తీసుకొస్తుంది మరి భారత్ శక్తి పేపరు. వాటిని విశ్లేషణాత్మకంగా మరి మీ ముందు మరి ఇట్లా విశ్లేషించేటువంటి కార్యక్రమం చేస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున మరి ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా ప్రజలు కూడా అందరు సహకరించాలి, ప్రజలకు వీళ్ళు సహకరించాలి, అధికారుల మత్తు వదలాలి, మీ యొక్క అక్రమ దందా బంద్ చేసుకొని అక్రమార్కులకు ఇచ్చేటువంటి పర్మిషన్లను రద్దు చేయాలి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చెప్పి ప్రజల డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేస్తారని కోరుకుంటూ మరి మీరు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.